2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి డబ్బు పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉండబోతోంది ఈ మాసం అనేది. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. శుక్రుడు కర్కాటక రాశికి రాబోతున్నారు 7వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు ఆడవాళ్ళతో మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళ మూలంగా మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 19వ తారీఖు వరకు తగ్గించి పెట్టండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైతే బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వెళ్తారో మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. బిజినెస్లో రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. కెరియర్ పరంగా మాత్రం మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా మాత్రం మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. కొంచెం యాంగ్జైటీ డిప్రెషన్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సూర్యుడు 16వ తారీఖు తర్వాత నుంచి కర్కాటక రాశికి వస్తున్నారు. మీ మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. సూర్య అష్టకాన్ని చదువుకోండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై